సీఎం రేవంత్ రెడ్డికి 2 చోట్ల ఓట్లున్నాయని ఆరోపించిన బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు సంపత్ కుమార్ కౌంటర్ ఇచ్చారు. కల్వకుంట్ల కుటుంబం ఇస్తున్న స్క్రిప్ట్లు చదువుతూ ఆట వస్తువుగా మారారని ఆరోపించారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కామెంట్స్ ఐపీఎస్ స్థాయిని దిగజార్చుతున్నాయన్నారు. గత ఎన్నికల్లో ఆసిఫాబాద్ నుంచి పోటీ చేసినప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అక్కడ ఓటు ఉండగా అదే సమయంలో ఆలంపూర్లోనూ ఆయన ఓటు హక్కు కలిగి ఉన్నారంటూ ఓటర్ లిస్టులు ప్రదర్శిస్తూ సంపత్ కుమార్ ఫైర్ అయ్యారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంపత్ కుమార్ మధ్య డైలాగ్ వాచ్ చూద్దాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారే ఒక ఎలక్టోరల్ ఫ్రాడ్కు పాల్పడితే, అంటే ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే, ఎన్నికల మాల్ ప్రాక్టీసెస్కు పాల్పడితే ఇంకా సాధారణ పౌరుల పరిస్థితి ఏమిటి? యనుమల రేవంత్ రెడ్డి గారి 2 ఓట్ల కథ. ఈ రేవంత్ రెడ్డి గారికి కొడంగల్లో ఓటుంది, అదేవిధంగా కొండారెడ్డిపల్లిలో కూడా ఓటుంది, వారి కుటుంబ సభ్యులకు కూడా ఓటుంది, అదేవిధంగా కొడంగల్లో కూడా వారి కుటుంబ సభ్యులకు ఓటుంది. అందుకొరకే వారి కుటుంబ సమేతంగా వారు కొడంగల్లో ఓటేశారు. ఆయన ఎపిక్ నెంబర్ కూడా నేను చెప్తాను. ఒకటే ఎపిక్ నెంబర్ మీద 2 ఓట్లు ఉన్నాయి. TES 0274035. అదేవిధంగా కొడంగల్లో TES సేమ్ 0274035. క్లియర్గా వారికి ఆ రోలు ఈ రోలు 2 నా దగ్గర ఉన్నది ఎవిడెన్స్. రేవంత్ రెడ్డి గారి కొడంగల్ ఎన్నికను రద్దు చేయాలి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఇస్తున్నటువంటి ప్రకటనలు వారి స్థాయికి, వారు చెప్పుకునే ఐపీఎస్ స్థాయికి ఏమాత్రం సరిపోవడం లేదు. విరుద్ధ భావజాలతో పనిచేస్తున్నటువంటి అపోజిషన్ పార్టీ నాయకుడిగా తీవ్రంగా హెచ్చరిస్తున్నా కూడా ఓటర్ లిస్టు విషయంలో ముఖ్యమంత్రి గారికి అక్కడుంది ఇక్కడుంది జైల్లో పెట్టాలన్నట, ఆయన ముఖ్యమంత్రి పదవి నుంచి దింపేయాలన్నట. 23 ఎమ్మెల్యే ఎలక్షన్లో ఆయన ఎలక్షన్ అఫిడవిట్ ఈ సుపనాతి మాటలు మాట్లాడతాడు. ఈయన చాలా సక్కంగా అన్నట్లు ఆయన అఫిడవిట్ ఇది. మౌంటైన్ హైట్ టవర్స్, ఈడిగా కాలనీ, కాగజ్ నగర్, కుమారం భీం, ఆసిఫాబాద్ డిస్టిక్, తెలంగాణ ఇచ్చిండు. దాంట్లో సీరియల్ నెంబర్ 963, పార్ట్ నెంబర్ 93, అంటే బూత్ నెంబర్ 93, 963 సీరియల్ నెంబర్ అని ఆయన అఫిడవిట్లోనే పెట్టిండు. మా అలంపూర్ నియోజకవర్గానికి సంబంధించిన అలంపూర్ పట్టణంలోని సంతోష్ నగర్కు సంబంధించిన ఓటర్ లిస్టు, ఆ ఓటర్ లిస్టులో బూత్ నెంబరు 272, హరిజనవాడ సెంట్రల్ రూమ్ 10వ తరగతిలో పోలింగ్. దాంట్లో ప్రవీణ్ కుమార్ 1339. ఈడ ఉంది ఇంకా ఈయనను అరెస్ట్ చేయాలనా?